హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ఆనపకాయ హల్వా. దీన్ని సొరకాయ హల్వా అని కూడా అంటారు. ఇది చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. దీని టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఇది తిన్న వాళ్ళు ఎవరైనా ఇది నిజంగా ఆనపకాయతోనే చేసావా అని అడుగుతారు చూడండి. దీనికోసం ఆనపకాయకి పైన పీల్ తీసేసి లోపల గింజలున్న పార్ట్ కూడా తీసేసి సన్నగా తురుముకోవాలి. ఈ తురుములో వాటర్ని మొత్తం పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో సొరకాయ తురుమును కూడా వేసి పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సొరకాయ వాటర్ని కూడా వేసి కొంతసేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు తురుముకి 1/2 కప్పు షుగర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసి కలుపుకున్న తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ వేసి మొత్తం హల్వా అంతా కలిసేలా కలిపిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.